నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఈరోజు కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల ప్రాంతం నాయకులు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన ఆయన కొన్ని చేసిన వ్యాఖ్యలు ఆడియో లీక్ పైన రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలులందరూ ఒక అగ్నిగుండంలో మండిపడుతున్నారు. దానిపైన ఒకసారి మనతో మాట్లాడడానికి జక్కని సంజయ్ కుమార్ గారు గజ్వెల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఆ కేసీఆర్ పైన పోటీ చేశారు. అలాగే రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, అసలు ఈరోజు ఒక చర్చగా మారిపోయింది కేకే మహేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఒక మాట ఆయన ఏమంటుండు, అవి నేను మాట్లాడిన మాటలు కాదు, కట్ అండ్ పేస్ట్ చేశారని చెప్పేసి ఆయన ఒక మాట అంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏందన్న? సిరిసిల్ల పట్టణంలో దాదాపుగా 70,000 మంది పద్మశాలీలు నివసిస్తారన్న. అవును. సిరిసిల్ల నియోజకవర్గంలో వాస్తవానికి 90% ఉన్నటువంటి ప్రజలు పద్మశాలీలు. అక్కడ వారంతా కూడా మహిళలైతే బీడీ కార్మికులుగా పనిచేసుకుంటారు. అదేవిధంగా మగవారైతే ఇప్పటికి కూడా పవర్ లూమ్స్లో కానీ, చేనేత కార్మికులుగా కానీ, లేకపోతే పవర్ లూమ్స్లో కానీ కార్మికులుగా పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వము ఈ యొక్క బతుకమ్మ చీరలు కావచ్చు, లేదంటే ముస్లింలకు పెట్టినటువంటి రంజాన్ లేదా క్రిస్మస్ సందర్భంగా పంచేటువంటి బట్టల పథకాన్ని వారు బయటి రాష్ట్రాలకు ఎక్కడ మేకింగ్కి ఇవ్వకుండా కేవలం సిరిసిల్లలోనే ఇచ్చేటువంటి పరిస్థితి ఒక పథకం ఉండేది. ఆ ప్రాజెక్టును కేవలం సిరిసిల్లలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డబ్బులు 300 కోట్ల రూపాయలు పెండింగ్లో ఇప్పటి వరకు ఉన్నాయి. ఓకే. అంటే ఒక సంవత్సరానికి 400 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. గత సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులు 300 కోట్ల రూపాయల ప్రాజెక్టు డబ్బులు అంతా కూడా బకాయిలుగా ఉన్నాయి. నెంబర్ 1. రెండవదిగా 3 నెలల నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయ్యి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ 3 నెలల నుంచి కార్మికులకు ఉపాధి లేదు. 2 అంశాలు. ఆ పరిస్థితుల లోపల ఇవాళ బాలు అనేటువంటి ఒక రిపోర్టర్, నిన్న కేతి బాల్ గారు అనేటువంటి ఒక రిపోర్టర్ అక్కడ సాక్షి రిపోర్టర్గా, సీనియర్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. వారు కేకే మహేందర్ రెడ్డి అక్కడి నుంచి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి తను అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంట్ చేస్తుండు కాబట్టి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ ఆ స్కీమ్ను రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తను ఫోన్ చేసి మరి ఏమైందన్నా, మరి ఇక్కడ చేనేత కార్మికులంతా కూడా రోడ్డు మీద పాపడాలు అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ రోడ్డు మీద చిరు వ్యాపారాలు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు, మిర్చిల బండి పెట్టుకుంటున్నారు, లేదంటే కొంతమంది మళ్ళీ వలసలు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. సోలాపూర్, బాంబే మా బంధువులు కూడా వలస వెళ్ళేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా సఫర్ అవుతున్నారు పద్మశాలీలు. 3 నెలల నుంచి వాళ్ళకు ఉపాధి లేకపోతే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి చేనేత కార్మికుల గురించి మీరు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది? మీరు ఎన్నికల లోపల చెప్పారు కదా, నేను గెలిస్తే 365 రోజులలో 365 రోజులు ఏ రోజు కూడా పని లేకుండా ప్రతిరోజు పని కల్పిస్తాం మేము. అదేవిధంగా టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేస్తాము. అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు 2 రకాలు ఉంటారు. అక్కడ ఆసాములు ఉంటారు, చేనేత కార్మికులు ఉంటారు. ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారికి 2 జతల మొగ్గాలను ఉచితంగా ఇస్తాము అని రకరకాల హామీలను చేసినారు వాళ్ళు. మీరు చేసినటువంటి హామీల విషయంలో ఏమైందనేటువంటి కోణంలో వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం సోషల్ మీడియా ద్వారా వింటున్నాం. అంటే మీరు ప్రశ్నించారని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఈ చేనేత కార్మికులను రెచ్చగొట్టి మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళ వర్గం అంటుంది. దానిపైన అంటే తన మాటలోనే 2 అంశాలను నేను స్వీకరించదలుచుకున్నాను. ఓకే. ఒకటి, తను వ్యక్తిగతంగా మాట్లాడినప్పటికీ బాలుగారితో వాళ్ళ మధ్యలో ఏమున్నాయో మాకు సంబంధం లేదు పద్మశాలకు. కానీ అక్కడ 2 అంశాలను పద్మశాలను ఉద్దేశించి మాట్లాడు. ఒకటి, 6 సంవత్సరాల నుంచి ఆయన ఆ భాషని ఇక్కడ పలకడానికి కూడా నాకు నోరొస్తలేదు. 6 సంవత్సరాల నుంచి తిన్నది చాలదా అనేటువంటి దానికి ఇంకో పదం యాడ్ చేస్తూ మాట్లాడండి ఆయన. ఆ మాటకు అర్థమైంది అంటే ఇలా మీరు ఇలా కేవలం రెడ్ల ప్రభుత్వమేనా? మీరు ఇవాళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రెడ్డిగా ఉంటాడు, ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా రెడ్డే ఉంటాడు, తర్వాత ఇలా ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా రెడ్డిని పెడతారు, మీడియా సెల్కు సంబంధించినటువంటి దానికి కూడా రెడ్డిని పెడతారు. ఇట్లా మీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రెడ్ల మీద చూపుతున్నటువంటి ప్రేమ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మీద కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద కావచ్చు, 100కి 95% ఉన్నటువంటి ప్రజల మీద కావచ్చు, ఇవాళ సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మశాలుల మీద కావచ్చు ఎందుకు చూపడం లేదు? మరి మీరు 6 సంవత్సరాల నుంచి తిన్నారు కదా అంటే మరి మీరెందుకు వచ్చిర్రు? మరి మీరు పెట్టడానికి వచ్చిర్రా, మా పొట్ట కొట్టడానికి వచ్చిర్రా? నేను మీ ద్వారా అడిగే ప్రశ్న, మీరు పేద ప్రజలకు పెట్టడానికి వచ్చిర్రా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, లేదంటే మా పొట్ట కొట్టడానికి వచ్చిర్రా? కేవలం రెడ్లకు మాత్రమే అధికారాన్ని దాసోహం చేయడానికి వచ్చిర్రా? ఒకటి, నెంబర్ 1 అంశం. రెండోది, తను మాట్లాడుతూ నిరోధులు
అమ్ముకోర్రి అని అంటాడు. నిరోధులు అమ్ముకోండి, పకోడీలతో పాటు పాపడాలతో పాటు నిరోధులు కూడా అమ్ముకోర్రి అంటాడు. అంటే ఎట్లా కనబడుతున్నావు కేకే మహేందర్ రెడ్డి? నీకు ఎట్లా కనబడుతున్నావు? నీవు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరయ్యా? నీకు ఇది గతంలో 2 సార్లు నువ్వు పోటీ చేస్తే అయ్యో పాపం ఓడిపోయాడు కదా అని చెప్పి ఈసారి కూడా నీకు ఓట్లేస్తే నీ దురదృష్టం. నీ దగ్గర దమ్ము లేదు, నీ డాష్లో దమ్ము లేక నువ్వు ఓడిపోతే ఇలా ఓట్లేలే పద్మశాలను కాబట్టి ఈ పద్మశాలను మేము దూరం పెడతాం, ఈ పద్మశాలకు పథకాలు రానియమంటే నీ నోట్లకెళ్ళి నేను మోరా నీ నోట్ల నుంచే నువ్వు పథకాలు నువ్వు ఇవన్నీ ఇస్తా అని చెప్పినావు కదా. ఏది చేనేతలకు కానీ పవర్లూమ్ కార్మికులకు కానీ 365 రోజులు పనిస్తా అన్నావు. ఇవ్వాల్సినటువంటి బాధ్యత నువ్వు ఓడిపోవచ్చు కానీ నీ ప్రభుత్వం, నీ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది, నీదే కదా బాధ్యత. నీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి PCC చీఫ్ కూడా ఆ రోజు సిరిసిల్లకు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు ఇదే కదా చెప్పింది. 365 రోజుల పని ఏది, కార్మికులకు ఇస్తా అన్నటువంటి 2 జతల మొగ్గాల విషయం ఏంది, గతంలో పెండింగ్ ఉన్నటువంటి 300 కోట్ల రూపాయల పెండింగ్లను రిలీజ్ చేసేటువంటి బాధ్యత మీ మీద లేదా? అంటే ఎంతసేపు పాతోళ్ళు అట్లా చేసిర్రు, మేము ఇట్లా చేస్తాం, మేము రెడ్లకే దాసోహం చేస్తాం, మీరంతా కూడా మా దగ్గర బాంచడిగిరి చేయాలంటే ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు రెడ్లు. ఓకేనా? అంటే అందరికి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి కానీ లేదంటే సిరిసిల నుంచి పాగా వేసి పద్మశాల స్థానాన్ని గుంజుకోవడానికి నీకు శాలలు ఓట్లేయడానికి పనిచేస్తారు. ఓకే, ఇలా పద్మశాలలు నీకు ఓట్లేయడానికి కావాలి. వంగి మా ఇళ్ళకి వచ్చి దండం పెడతావు. మా ఇంట్లో నిరోధులు అమ్ముకున్నటువంటి ఓట్లు నీకెందుకయ్యా? మరి పాపడలు అమ్ముకున్నటువంటి ఓట్లు నీకెందుకయ్యా? బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే సిరిసిల్ల తన్ని తరిమి కొడతాం బిడ్డ కేకే మహేందర్ రెడ్డి. నిజంగా తన్ని తరిమి కొడతాం. నువ్వు ఏ నాయకుడు కావచ్చు, నీకెంత కొమ్ములన్నా కావచ్చు, 15 ఏళ్ళకెళ్ళి నువ్వు అడకత్తినోడివి కదా మా దగ్గర. పద్మశాలిలో ఉన్నటువంటి పవర్లూమ్ ఓనర్ దగ్గర అడకత్తినోడివి నువ్వు. మరి మేము నిరోధులు అమ్ముకుంటే వచ్చిన పైసలు నీకెందుకయ్యా? మా దగ్గర అడకత్తినోడివి నువ్వు, మా పద్మశాల దగ్గర అడకత్తినోడివి. ఇవాళ నీకు కొమ్ములు వచ్చినాయని, ప్రభుత్వం వచ్చిన కొమ్ములు వచ్చినాయని మాట్లాడుతూ ఉన్నావా? బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇవాళ నేను కాదు, మీడియా వాళ్ళు వేరే వాళ్ళు, మీ కాలేజీ టీవీ నుంచి సీనన్న కూడా మాట్లాడితే కానీ, లేదంటే మీడియా వాళ్ళు లోకల్ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే నేను మాట్లాడింది కాదు, లేదంటే నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కాదయ్యా. నువ్వు అన్న 2 మాటలు, ఒకటి 6 సంవత్సరాల నుంచి అటు నువ్వు పెండింగ్లో పెట్టినావు, మరొకవేళ నీ మాటలు నువ్వు పక్కకు పెట్టడం, నువ్వు మాట్లాడలేదు, నీ ఫోన్ కాల్ పక్కకు పెడదాం. మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నావు ఒక పద్మశాలి నాయకుడిగా, ఒక పద్మశాలి బిడ్డగా, మాకు ఇచ్చినటువంటి హామీల అమలు ఏది? నువ్వు ఇన్ని రోజులు అవుతుంది ప్రభుత్వం చేస్తూ ఉన్నావు కదా, నీ ప్రభుత్వం వచ్చినప్పటికీ మేము అడక తింటున్నావయ్యా. నువ్వు ఒకప్పుడు మా దగ్గర అడక తింటే ఇప్పుడు మేము అడక తినే పరిస్థితి, రోడ్డు మీద పడ్డాం మేము. నువ్వు 365 రోజుల పనిస్తానో ఏమైంది? మొగ్గాల విషయం ఏమైంది? పాత బకాయిల అమలు ఏమైంది? వీటిని చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? అంటే మా ఓట్లలో కేవలం ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే బీసీలు గుర్తొస్తారు, పద్మశాలి గుర్తొస్తారు, సబ్బండ వర్ణాలు గుర్తొస్తారు, కానీ అది గద్దెనెక్కినాక ప్యూర్గా మేము మా కులానికే కొమ్ము కాస్తామని అక్కడ కేకే మహేందర్ రెడ్డి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీని ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క కాలోజీ మీడియా ద్వారా ఈ యొక్క రెడ్ల నువ్వు బుద్ధి చెప్పాలి. కేకే మహేందర్ రెడ్డిని మాత్రం ఊరుకునేది లేదు. గతంలో పద్మశాల ఓట్లతోటి వరంగల్లో ఎమ్మెల్యే గెలిచినటువంటి నరేందర్ రెడ్డి కూడా మునుగోడు ఉప ఎన్నికల సమయం లోపల మొగ్గం మీద కాలు పెడితే అక్కడ మేము నిరసనలు చేసినాం, అదేవిధంగా మా ప్రజలను కూడా చైతన్యం చేసుకున్నాం, ఇలా ఓడగొట్టినాం వరంగల్లో. ఆ గతి బిడ్డ నీకు రాజకీయ సన్యాసం తీసుకున్న గతి వస్తుంది పద్మశాలిలో జోలికి వస్తే. కాబట్టి వెంటనే నువ్వు ఆడ నేతన్న విగ్రహం కాడ ముక్కు నాలుగు రాకమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సిరిసిల్ల బస్టాండ్ ఎదురున్నటువంటి నేతన్న విగ్రహం కాడ ముక్కు నాలుగు రాకాలే. నువ్వు వచ్చి నీ సీఎం దగ్గర కూర్చొని మాకు ఇస్తా అన్నటువంటి హామీలను అమలు చేస్తే తప్ప నువ్వు అక్కడ తిరగడానికి కూడా వీల్లేదని సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే ప్రొద్దు నుండి ఎంతో మంది ఆయన మీద ఫైర్ అవుతున్నప్పటికీ, పద్మశాలిలో ఎంతో మంది స్పందించినప్పటికీ మీ మినిస్టర్ ఇప్పటి వరకు మాట్లాడకపోవడం వెనుక అసలు రహస్యం ఏముంటుందని? ఎవరు? మా వరంగల్ మినిస్టర్ ఎవరు? టెక్స్టైల్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఓకే. ఇవాళ చేనేత కార్పొరేషన్ గత ప్రభుత్వం పెట్టింది, పవర్లూమ్ కార్పొరేషన్ పెట్టింది కదా ప్రభుత్వం. ఆ రెండింటికి కూడా పద్మశాలి బిడ్డలనే చైర్మన్గా పెట్టారు. సిరిసిల్ల నుంచి రిప్రజెంట్ చేసేటువంటి ఎమ్మెల్యే ఆనాడు చేనేత మంత్రిగా ఉండే, దానికి సంబంధించి 400 కోట్ల రూపాయల ప్రాజెక్టును పట్టుకరాగలిగిండు, చేనేతలకు పనివ్వగలిగిండు. ఇవాళ చేనేతలకు ఎలాంటి సంబంధం లేని వాళ్ళు, పద్మశాలకు ఎలాంటి సంబంధం లేని వాళ్ళు వాళ్ళ దగ్గర పోతే కూడా రిసీవ్ చేసుకునే వాళ్ళను ఇవాళ ఈ యొక్క చేనేత శాఖ మంత్రిగా పెడితే ఆయన ఎట్లా స్పందిస్తాడు? దానిపైన మీరు ఎందుకు వాయిస్ ఇస్తలేరా? 100% మేము ప్రశ్నిస్తాం. 100% ఇవాళ మినిస్ట్రీని కూడా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, చేనేతలకు సంబంధించినటువంటి పద్మశాలకు సంబంధించి 4 కార్పొరేషన్లు ఉన్నాయండి. 4 కార్పొరేషన్లను వెంటనే నియమించాలా. ఆ 4 కార్పొరేషన్లకు కూడా పద్మశాలలనే
మీరు చైర్మన్లుగా పెట్టాలనేది మేము చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో కూడా మేము రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వానికి మా నిరసన వ్యక్తం చేసినాం. కానీ వాళ్ళకి వినబడతలేదు మా గోస. ఇవాళ టెక్స్టైల్ ఆ మంత్రిని కూడా మార్చి మా బీసీ వర్గాలకు చెందిన వాళ్ళకి ఇవ్వండి. మా పద్మశాలకు మీకు దిక్కే లేదు కదా, అసలు పద్మశాలకు టికెట్లు ఇచ్చినటువంటి దిక్కు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. టికెట్లు ఒక టికెట్ కూడా ఇవ్వకపోతే నువ్వు పద్మశాలికి ఒక టికెట్ కూడా ఇచ్చినటువంటి ధైర్యం లేదు నీకు. ఎవరికో పుట్టినామని ఎక్కడనో ఉన్నామని పద్మశాలను చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మా తరపున రిప్రజెంట్ చేసి ధైర్యంగా కూడా నేను పద్మశాలి బిడ్డనని చెప్పుకునే వాళ్ళు మాకు కావాలి. మేము ఇలా రాష్ట్రంలో 28 లక్షల మంది జనాభా ఉంటే మినిమం 12 ఎమ్మెల్యేలకు మేము ఎలిజిబుల్ అండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఇవ్వలేదు. ఇవాళ మంత్రిగా కూడా సంబంధం లేని కూడా దొరను పెట్టింది, వెలమ దొరను పెట్టింది. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, పద్మశాలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎమ్మెల్సీ స్థానాల్లోనైనా పద్మశాలను తీసుకొని ఆ మంత్రిత్వ శాఖను వెంటనే ఆయనకు రద్దు చేసి పద్మశాలికి కేటాయించాలి. కార్పొరేషన్ చైర్మన్లు కూడా 4 ఖాదీ బోర్డు కావచ్చు, పవర్ లూమ్ కావచ్చు, హ్యాండ్లూమ్ కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా పద్మశాలకు చైర్మన్లు కేటాయిస్తే మా బిడ్డల బాధ మాకు అర్థమవుతుంది. మేము మీ దగ్గర కొట్లాడడానికి కానీ మా బిడ్డలు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేని పక్షంలో అయ్యా నీ పతనం మా పద్మశాలతోనే ప్రారంభమవుతుంది. నువ్వు ఏదో ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలన అంటూ ఉన్నావు. ఇలా సెక్రటరియేట్కు అంబేద్కర్ పేరు ఉంటే ఇలా నీవు ఈ యొక్క ప్రగతి భవన్ తీసేసి అక్కడ మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టినావు. మేము స్వాగతిస్తున్నాం, మంచి పనికి మంచి అని చెప్తాం. కానీ అక్కడ జ్యోతిబా పూలే కోరుకున్నటువంటి పరిపాలన చేస్తలేవు. జ్యోతిబా పూలే ఆత్మ క్షోభిస్తూ ఉన్నది. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ పార్టీలోనే మంత్రిగా అయినటువంటి నాయకుడు, చాలాసార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి నాయకుడు, ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉన్నది. ఇవాళ దొంగలతో చెరబడి కాంగ్రెస్ పార్టీలో ఆ యొక్క దొంగల పాలన నడుస్తూ ఉన్నది. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నటువంటి దొంగ ఇవాళ నీ భాగవతం ఇయ్యాల కాకపోతే రేపైనా బయటపడుతుంది. కాబట్టి నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా, పద్మశాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, పద్మశాలకు పథకాలు ఇవ్వాలి, పద్మశాలకు ఇవాళ 300 కోట్లు బకాయిలు ఉన్నటువంటి 300 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా కార్పొరేషన్లను వెంటనే నియమించి వాటి కూడా చైర్మన్లను పద్మశాలను నియమించాలి. ప్రత్యేకమైనటువంటి నువ్వు సిరిసిల్లలో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అయ్యా రేవంత్ రెడ్డి గారు, ప్రత్యేకమైనటువంటి నిధులను ఇవాళ పద్మశాలకు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, నీ ప్రభుత్వానికి పద్మశాలతోటే నీకు అంతం కూడా ఉంటుంది అనే విషయాన్ని నేను మీ సందర్భంగా కోరుతా ఉన్నా. కేకే మహేందర్ రెడ్డి గారు వెంటనే అక్కడటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర కానీ సిరిసిల్లలో, లేకపోతే నేతన్న విగ్రహం దగ్గర కానీ ముక్కుకు 4 రాసి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నీ ఓట్లు ఇవ్వయాడా? నీ ఓట్లు 100% కూడా లేవు. నువ్వు ఉత్త కొట్టుకపోయాడు. నువ్వు ఇలా 90% ఉన్నటువంటి పద్మశాలు ఒక క్యాస్ట్ ఉన్నటువంటి ఒకటే క్యాస్ట్ 90% ఉంటుంది అక్కడ సిరిసిల్లలో పద్మశాలు. వాళ్ళనే విమర్శించి నువ్వు ఎవరి గురించి రాజకీయం చేసుకుంటూ తెలుసుకున్నావు, ఎవరికి సేవ చేయదలుచుకుంటున్నావు నువ్వు? అంటే నువ్వు వేషం వేసుకున్నటువంటి ఒక గుంట నక్కవే కదా, మాకు మోసం చేసేటువంటివే కదా. తేట తెలమైపోయింది దీని ద్వారా. కాబట్టి బిడ్డ ఖబర్దార్, నువ్వు క్షమాపణ చెప్పాలి. మాకు ఇప్పిస్తానటువంటి పథకాలను ఇప్పిస్తేనే నేను నమ్ముతాం, లేకపోతే నిన్ను ఉరికించుకుంటుంది అంతా మాట. ఓకే, కేకే మహేందర్ రెడ్డి ఏదైతే అంటుండో నా మాటలు కదని చెప్పేసి, ఒకవేళ ఆయన మాటలు కాకపోతే మీరు ఏ స్టెప్ తీసుకుంటారు? నేను అదే చెప్తున్నా, ఆయన మాటలు అనేది 100% స్పష్టమైతే ఉన్నది. ఓకే, ఒకవేళ ఆయన మాటలు కాకపోయినా నీ హామీల అమలేదని అడుగుతాను నేను. ఓకే, అంటే ప్రొద్దున అంటే నువ్వు హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ పద్మశాల అయితే రోడ్డు మీద ఉన్నది వాస్తవం కాదు కదా. 300 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల పద్మశాలంతా రోడ్డు మీద ఉన్నారనేది వాస్తవం కాదు కదా. ఇవాళ నువ్వు 3 నెలలకెళ్ళి పనిస్తలేవు అనేది కూడా వాస్తవం కాదు కదా. నువ్వు ఇలా అడిగినందుకు ఇలా నీ ప్రతినిధి అక్కడ ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు నిజమైన అబద్ధమైన ఇలా నువ్వు 365 రోజులు పనిస్తా అన్నావు. చేనేతలకు ఒక కార్మికుడికి 2 జతల మొగ్గాలు ఇస్తా అన్నావు. ఇవాళ 300 కోట్ల బకాయిలు అట్లా పేరుకపోయి ఉన్నాయి. ఎంతసేపు ఇవాళ అంగన్వాడీలో సీసీ కెమెరాలు పెట్టాలి. రేవంత్ రెడ్డి చేసేటువంటి పరిపాలన అంగన్వాడీలో సీసీ కెమెరాలు పెట్టాలి. ఇవాళ ఒకటి చేసిండు, సర్కులర్ ఏమి ఇస్తాడు గవర్నమెంట్ తరఫున, రైతు వేదికలలో కెమెరాలు పెట్టి వీడియో కాన్ఫరెన్స్లు పెట్టాలి. అంటే నువ్వు ఎంత కూడా కుంభకోణాలు చేసేటువంటి ప్రయత్నం. అంటే కెమెరాల కుంభకోణం, ఇవాళ రైతు వేదికల దగ్గర పెట్టేటువంటి వీడియో ఎవరికి ఉన్నదో, వాడి తమ్ముడికి ఉన్నదో ఎవరికి ఉందో మరి ఆ కంపెనీ కుంభకోణాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీసీలను ఆదుకునేటువంటి ప్రయత్నం లేనే లేదు. ఇవాళ ప్రభుత్వంలో బీసీల ప్రాతినిధ్యం లేదు, పద్మశాలిల గొంతే లేదు వాళ్ళ పార్టీలో. కాబట్టి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కావచ్చు, సబ్బండ వర్ణాలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. పద్మశాలకు కూడా న్యాయం చేయాల్సినటువంటి హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత సీఎం గారి మీద ఉంటుంది. అదేవిధంగా స్థానిక
అక్కడ ఓట్లు అడుక్కొని ఉంటున్నటువంటి కాంగ్రెస్ ప్రతినిధి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి మీద ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఓకేనా, అంటే చివరిగా సిరిసిల్లాలో ఆయన చేసిన వ్యాఖ్యల పైన ఆయన ఏ రకమైన మీకు అంటే క్షమాపణ చెప్తే సరిపోతుందా లేదంటే ఇంకేమైనా కోరుకుంటారా? నేను ఒక్కటే మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు అక్కడ ఓట్లతో మాత్రమే ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు బిడ్డవు. నువ్వు ఇలా తెల్లంగి వేసుకొని కారు పట్టుకొని తిరుగుతున్నావు అంటే, నువ్వు ఇలా లీడర్గా చలామణి అవుతున్నావు అంటే అక్కడి పద్మశాలను ఆదరిస్తేనే నువ్వు చలామణి అవుతున్నావు. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేయగలిగినావు అంటే ఇల్లు తిరిగి పద్మశాల కాళ్ళు మొక్కి ఓట్లు అడుక్కున్నావు నువ్వు. కాబట్టి పద్మశాలను అనేంత స్థాయి నీది కాదు. ఓకే, పద్మశాలిల భిక్ష నువ్వు బతుకు. ఇలా కేకే మహేందర్ రెడ్డి నీ బతుకే పద్మశాలలో పెట్టినటువంటి భిక్ష. ఆ పద్మశాలను ఓటర్ దేవుళ్లను 100% ఉన్నటువంటి ప్రజలను నువ్వు విస్మరించేటువంటి ధైర్యం ఏంది నీది? అంటే రెడ్డి ప్రభుత్వం ఉన్నది, రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నది కాబట్టి నాకు ఏమీ కాదు అనుకుంటున్నావా? నీ కుంభకోణాలు కూడా నీ చిట్టా కూడా మా దగ్గర ఉన్నది. నువ్వు కేటీఆర్ మిక్స్ అయిపోయి అక్కడ నువ్వు చీకటి ఒప్పందాల మీద చేసినటువంటి అవన్నీ కూడా పనులు మా దగ్గర ఉన్నాయి బిడ్డ. అవన్నీ బయట పెట్టక ముందే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, అంబేద్కర్ విగ్రహం దగ్గర కానీ, చేనేత నేతన్న విగ్రహం దగ్గర కానీ, బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి నేతన్న విగ్రహం దగ్గర సిరిసిల్లలో ముక్కు నాలుగు రాసి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, నెంబర్ 1. అదేవిధంగా పని కల్పించాల్సినటువంటి బాధ్యత, 300 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాల్సినటువంటి బాధ్యత, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లను 4 కార్పొరేషన్లు నియమించాల్సినటువంటి బాధ్యత, పద్మశాలకు ఎమ్మెల్సీ కేటాయించి మంత్రి స్థానంలో మంత్రిగా కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత, పద్మశాల ప్రాతినిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, ఈ మహేందర్ రెడ్డి మీద ఉన్నది. లేకపోతే మాత్రం అక్కడ తిరగనీయం, రేవంత్ రెడ్డిని అంతం చేస్తాం. ఈ 2 విషయాలు మాటలకు ఆయన స్పందించకపోతే ఏం చేస్తారు? ఆయన ముళ్ళు ఇల్లు ముట్టడి చేస్తాం. లేకపోతే ఇక్కడ రెడ్డి రేవంత్ రెడ్డి పేరుకు ప్రజాభవనం పెట్టి ఆయన బంజారాహిల్స్ లెక్క నివాసం ఉంటాడు కదా, ఆయన ఒరిజినల్ ఇంటిని ముట్టడి చేస్తాం. ఎందుకంటే ఫామ్ హౌస్ను ముట్టడి చేసినటువంటి బిడ్డను నేను, పద్మశాల పౌరుషం ఉన్నటువంటి బిడ్డను, కొండా లక్ష్మణ్ బాపూజీ వారసుని నేను, వాళ్ళ ఉద్యమం చేసినటువంటి సిర్పూర్ యాదయ్య వారసుని. కాబట్టి మొన్న ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఇట్లున్నదని చెప్పేసి బయట పెట్టినటువంటి వాడను నేను. 100% ఆయన ఇల్లు ముట్టడి చేసి యావత్ పద్మశాల ప్రజల గొంతుగా నేను మిగలడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఆయన ఏం చేసినా కూడా నేను భరించడానికి కూడా సిద్ధంగా. ఓకే, అంటే మీ వాయిస్ విన్న తర్వాత ఆయన ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని మీ మీద ఏదైనా కక్ష సాధింపు చేస్తే ఏం చేస్తారు? అన్నాని 13 ఏళ్ళకెళ్ళి ఉద్యమాలు చేస్తూ వస్తున్నా. ఓకే, నేను తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పాల్గొన్నా, బీసీల కొరకు గత 7 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా. ఇవాళ ఒక బహుజన బిడ్డగా బహుజన రాజ్యం కొరకు పోరాటం చేస్తూ ఉన్నా. 2-3 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిన, దొరలకు ఎదురొడ్డి పోరాడినోడిని. ఈ భయపడ్డ బిడ్డ కాదు, ఈ ఉక్కు పౌరుషం ఉన్నటువంటి బీసీ బిడ్డ, బహుజన బిడ్డ, పద్మశాలి బిడ్డ జక్కని సంజయ్. నువ్వు ఏమి చేసినా కూడా నువ్వు ఏం చేయలేవు నన్ను. నాకు దొంగతనం ఆస్తులు లేవు, అక్రమ సంపాదన లేదు, చీకటి వ్యాపారాలు లేవు, చీకటి ఒప్పందాలు లేవు. కాబట్టి నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు ఆ మాట నాకు దాడి చేపిస్తాకోవచ్చు, నన్ను చంపుతాకోవచ్చు. మొన్న ఎవరు జర్నలిస్టు శంకర్ని ఎవరో కొట్టించినట్టుగా నన్ను కొట్టిస్తాకోవచ్చు. కానీ కొట్టించినా కూడా నేను భయపడటోని కాదు, తనులు తినడానికి కూడా సిద్ధంగా ప్రతిఘటించేటువంటి శక్తి కూడా మా కొండ లక్ష్మీ బాపూజీ నేర్పించిండు. తప్ప కూడా ప్రతిఘటిస్తాం. ఓకేనా, అంటే ఇది మీ ఒక్కరి వాయిసేనా లేదంటే పద్మశాలి యావత్ పద్మశాలి 28 లక్షల పద్మశాలిల తరఫున నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బీసీల తరఫున నేను మాట్లాడుతూ ఉన్నా. అందరూ బాధపడతా ఉన్నారు. ఇలా రాజ్యం వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు మహిళలను ఆర్టీసీ బస్సులలో ఉచితమని, రెండవది వాళ్ళు ఏదో పనికి మార్చినటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేస్తున్నామని, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మేము గొప్పగా చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ సీసీ కెమెరాలు, వీడియో కాన్ఫరెన్సులు తప్ప ఆయన చేసే పాలన ఏమీ లేదు. కాబట్టి బీసీల ప్రాతినిధ్యం వాళ్ళ కోటల లేదు, రెడ్ల ప్రాతినిధ్యం మాత్రమే ఉంది. ఇదంతా కూడా నేను మాట్లాడేటువంటి బాధ అంతా యావత్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ విషయంలో ప్రజలు పడుతున్నటువంటి బాధను మీ ద్వారా, వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇది ఏది కూడా అసత్యం కాదు. ప్రజలందరూ కూడా దీని ద్వారా తప్పకుండా కూడా అర్థం చేసుకుంటారు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నిక ఉన్నది, మీ జుట్టు మా చేతుల్లో ఉన్నది బిడ్డ, మీ జుట్టు మా చేతుల్లో ఉన్నది. ఇవాళ పద్మశాలిల ఓట్లు పద్మశాలులు వేసుకుంటే గెలవగలిగిన స్థానాలు ఎన్ని తెలుసా? దాదాపుగా 14 స్థానాలలో పద్మశాలిల ఓట్లు పద్మశాలు వేసుకుంటే గెలవగలుగుతారు. అట్లా వన్ సైడ్ దాదాపుగా 60% ఎబో. వరంగల్లో కావచ్చు, కోరుట్లలో కావచ్చు, జగిత్యాల కావచ్చు, తర్వాత సిరిసిల్ల కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 14 స్థానాల వరకు పద్మశాలిల ఓట్లు పద్మశాలు వేసుకుంటే గెలవగలిగే స్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా నీకు ఓట్లు పడకుండా చేసేటువంటి దమ్ము కూడా మా దగ్గర ఉన్నది. ఒక మాట మీద ఉండే బిడ్డలం మేము. రేపు పార్లమెంటు నీ ముఖ్యమంత్రి సీటు కూడా పర్మనెంట్ కాదు. రేపు నువ్వు కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ తీయకపోతే నిన్ను ఎక్కడ పెడతారో అది కూడా మాకు తెలుసు. నీ జుట్టు మా చేతిలో ఉన్నది కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలనేది మా డిమాండు. మీ యొక్క ప్రతినిధి అయినటువంటి ఆ కేకే మహేందర్ రెడ్డి ముక్కు 4 రాసి క్షమాపణ చెప్పాలనేది మా డిమాండ్. ఓకే, అంటే ప్రొద్దున కూడా సీనన్న ఫోన్ చేసినప్పుడు ఆయన మాట్లాడిన మాట తీరు అహంకారంతో మాట్లాడింది. అంటే ఆయన క్షమాపణ చెప్తాడు అనుకుంటారా అన్న? క్షమాపణ చెప్పకపోతే నష్టపోయేది ఎవరండి? మేము ఆత్మగౌరవం గల బిడ్డలం, మేము ఋషి వారసులం, మేము నిజాయితీగా ఉండే బిడ్డలం.
ఓకే, మేము తిరగబడితే ఏం చేయగలుగుతామో కూడా ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ తెలుసు. ఓకే, వాడు అహంకారంతో ఉంటే వాడిని రాజకీయంగా కథం చేసేటువంటి దమ్ము మా దగ్గర ఉంది. నా గడ్డ మీద సిరిసిల్ల గడ్డ మీద తిరగకుండా చేసేటువంటి దమ్ము కూడా మా బిడ్డల దగ్గర నా దగ్గర ఉన్నది. తప్పకుండా ప్రతిఘటిస్తాం. క్షమాపణ ఇవ్వకపోతే ఎంపీగా మీరు అంటే మీ వర్గం నుండి ఎవరైనా నిలబడే అవకాశం ఉందా? 100% మేము అడుగుతా ఉన్నాం. ఇలా బీసీలకు ఈ యొక్క రానున్నటువంటి ఎన్నికల్లో 10 టికెట్లు కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ సంఘాలుగా, బహుజన నేతలుగా ప్రతి పార్టీ కూడా 10 టికెట్లు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ 10లో మా వాటా మాకు ఉంటుంది కదా, బీసీలకు 10 వచ్చినప్పుడు ఆ వాటాను కరీంనగర్ నుంచి అయితే సునాయాసంగా మేము గెలవగలుగుతాం. దాదాపుగా 2.5 లక్షల ఓట్లు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్లో పద్మశాలే ఉన్నాయి. ఓకే, అన్ని 7 కాన్స్టిట్యూన్సీలు కలుపుకుంటారు 40 మండలాల్లో. ఓకే, అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే మాటలు గెలిచే ఎంపీకి పెట్టినట్టు తప్పకుండా చూపెడుతుంది. ఓకే, నాట్ ఓన్లీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దించుతామంటున్నాం. రేవంత్ రెడ్డి పతనం పద్మశాల ద్వారానే అంటుండే ఇప్పటికి 4 సార్లు మాట్లాడి ఇదే ఇంటర్వ్యూలో. కాబట్టి ఆ విధంగా తన పంతాన్ని తను కోరుకోకుండా, తన అంతాన్ని తను కోరుకోకుండా దిగి రావాలి. ప్రజలకు జవాబుదారీ నాయకుడు అనేవాడు. ప్రజలకు జవాబుదారీ. కాబట్టి నువ్వు కొమ్ములు వచ్చినాయి, నా అహంకారం ఉన్నది, నేను రెడ్డిని కదా, నేను పటేల్ను కదా అనుకుంటే నడవది బిడ్డ. తప్పకుండా నువ్వు దిగి రావాలి. మాకు ఇస్తానటువంటి అమలు చేస్తానటువంటి హామీల విషయంలో కానీ, రాజకీయ ప్రాతినిధ్య విషయంలో కానీ. నెంబర్ 3, నీ యొక్క ప్రతినిధులు చేసినటువంటి అహంకార పూరిత వ్యాఖ్యలకు వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పే విషయంలో వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. మంత్రిని కూడా మార్చి బీసీ బిడ్డకు, పద్మశాలి బిడ్డకు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకేనా? అంటే చివరిగా ఎవరన్నా ఆ వ్యాఖ్యలపైన ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారన్నా? ఎవరు అంటే ప్రభుత్వం నుండి కావచ్చు, ఎవరైనా ఆయన చేసిన వ్యాఖ్యలపైన? మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. నిన్న సిరిసిల్ల గడ్డ కేంద్రంగా మేము నిరసన వ్యక్తం చేసినాం. వారికి ఇవే నాది కాదు, నన్ను బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాదయ్యా, నీ తప్పు దొంగకు దొరికినవు. దొరికిన తర్వాత బుకాయించుకునే ప్రయత్నమే అవసరం లేదు. ఓకే, నువ్వు చక్కగా క్షమాపణ చెప్పి, ఒకవేళ నీ వాక్యాలు కాకుండా కూడా నేను ఏమడుగుతున్నా, ఏది మరి మా వాటా అని అడుగుతున్నా. దాన్ని అమలు చేయాలి కదా. నీ హామీల అమలు ఏది, మా వాటా ఏది, మా రాజకీయ వాటా ఏది, మా ఆర్థిక వాటా ఏది అని అడుగుతున్నా. ఇలా నా బిడ్డలంతా కూడా రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళతోటి అక్కడ టెంట్ వేసి కూర్చోబెడితే నీ కూసాలు కలుగుతాయి బిడ్డ, జాగ్రత్త. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. అంటే దీన్ని చూసుకుంటే మాత్రం ఒకవేళ కేకే మహేందర్ రెడ్డి అన్నడా అనలేదా అనేది పక్కన పెడితే, సిరిసిల్ల నుండి గెలవాలంటే ఖచ్చితంగా ప్రధానమైన ఓట్లు పద్మశాలివే. నిజంగా ఆయన అన్న అనకపోయినా వాళ్లకు నిజంగా లొంగుతేనే ఆయన రాజకీయం చేయగలుగుతాడు అనేది అది స్పష్టమైన న్యూస్. ఖచ్చితంగా అక్కడ పద్మశాలిలు అనుకుంటే గెలుపు ఓటంలు నిజంగా ఒకవేళ వాళ్ళు మర్రబడి వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టుకుంటే మాత్రం పద్మశాలిలో విజయం అనేది పక్కా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. అంటే మీ డిమాండ్లు కూడా ఖచ్చితంగా నెరవేరాలి. నెరవేరకపోతే ఎంపీ ఎలక్షన్లకు సూటి పడేటట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు.